వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధిలో కాక దావీదు పురమందు వేరే చోట జనులు అతని పాతిపెట్టి. మరోసారి చదువుతున్నాం చూడండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాడు. రాజుల సమాధిలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతనిని పాతిపెట్టిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని తలలో చేయించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. యా ప్రభా, ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి నాయన నామాన్ని మెరుగుపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. వాక్య పరిచర్యలో కూడా ప్రభా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. వాక్య పరిచర్య మీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వాదకరం పొందినట్లుగా మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం ఇలా చదువుకున్నాం. అతడు ఏలన ఆరంభించినప్పుడు అనే మాట మనం చదువుకున్నాం. ఎవరంటండి అతను? యెహోరాము అనే యూదులను పరిపాలించిన రాజు. యూదులను పరిపాలించిన యూదా రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోరాము ఎవరు అంటే యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదులను పరిపాలించిన ఒక రాజు. అయితే ఈ యెహోరాము యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎందుకు మనము ఈ సమయంలో యెహోరామును గురించి మనం ధ్యానం చేయాలి అని ఆలోచన చేస్తే అతని గురించి వ్రాయబడిన ఒక మాట మనల్ని చాలా మంచిగా ఆకర్షిస్తా ఉంది. చూడండి, ఆ మాటను చదువుదాం. 20వ వచనంలో మనం చదివిన దగ్గరే 20వ వచనంలో దాని ముందు వచనం చూడండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. ఏంటండి? అతడు ఎవరికి ఇష్టం లేని వాడిగా చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేని వాడిగా చనిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎక్కడైనా ఎవరైనా చనిపోయి ఉంటే మనం అక్కడికి వెళితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందండి? అందరూ కూడా మీద పడి ఏడుస్తూ ఉంటారు. మన ఈ మధ్య శ్రీకాకుళంలో కూడా అలాగే ఒక ముస్తాయి చనిపోయిన తర్వాత స్నానం చేసి పడుకోబెట్టారట. ఆయన మీద పడి వాళ్ళ ఒక్కసారిగా మీద పడి ఏడుస్తూ ఉందంట. అయితే ఆమె ఒక్కసారిగా మీద పడటం వల్ల ఏమో కానీ మళ్ళా హార్ట్ బీట్ పట్టుకొని పైకి లేచాడు. అయితే ఎవరైనా సరే సామాన్యంగా చనిపోతే మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అతని మీద పడి ఏడుస్తూ ఉంటారు. బోరుబారుగా ఏడుస్తూ ఉంటారు. భార్య కానీ, పిల్లలకు కానీ, భర్త కానీ, ఇలా ఎవరో ఒకరు వారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. చుట్ట బంధువులు అందరూ కూడా, శ్రేయోభిలాషులు కూడా ఏడుస్తూ ఉంటారు.
కొందరు అతనికి తెలియని వ్యక్తులు, అతనితో సంబంధం లేని వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా అతని యొక్క మంచితనాన్ని గురించి తెలుసుకుని వారికి ఏ సంబంధం లేకపోయినా సరే కంటతడి పెడతారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మనం ఒక మంచి వ్యక్తి మన మధ్యలో నుండి వెళ్ళిపోయాడు అని వారు కూడా ఏం చేస్తారట, కంటతడి పెడతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడైతే ఈ యెహోరాముల గురించి మనం చూస్తున్నప్పుడు అతని గురించి తెలియజేయబడుతున్న మాట ఏంటంటే అతడు ఎవరికి ఇష్టం లేని వాడిగా చనిపోయాడు. ఎలా చనిపోయాడని? ఎవరికి ఇష్టం లేని వాడిగా చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది చనిపోతే పలానా వ్యక్తి చనిపోయాడు అనే విషయాన్ని మనం విన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంట? ఎలా ఉంటది? సామాన్యంగా మనమైతే జాలి పడతాం, కానీ కొంతమంది గురించి అంటే ఎలా మాట్లాడుకుంటారంటే వాడా పోయాడా, భూమికి సగం భారం తగ్గిపోయింది అని మాట్లాడుతున్నారు. పలానా వ్యక్తి చనిపోయాడు అంటే అవునా ఊరికి పట్టిన దరిద్రమే పోయిందని అంటారు, లేకపోతే వాళ్ళ ఇంటికి పట్టిన దరిద్రమే పోయిందని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఊరికి పట్టిన సరిపోయింది, దరిద్రం పోయింది, భూమి మీద భారం పోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇక్కడ ఈ వ్యక్తి కూడా అటువంటి పౌరులోకి వస్తారు. కొంతమంది అయితే చనిపోయారన్న వార్త తెలిస్తే చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఏం చేస్తారంట, సెలబ్రేట్ చేసుకుని సంతోషపడతా ఉంటారట, సంతోషపడతా ఉంటారు. ఎందుకనంటే ఆ వ్యక్తి జీవన విధానం బట్టి. హిట్లర్ అనే వ్యక్తిని మనం చరిత్రలో చూసినట్లయితే అతడు అత్యంత క్రూరుడైన వాడు, భయంకరుడైన వాడు. అతడు ఇస్రాయేలీయులందరినీ కూడా ఒక ట్రైన్ లో పెట్టించేసి ఆ ట్రైన్ కి తలుపులు వేసేసి తాళాలు వేసేసి ఆ ట్రైన్ ఎంత దూరం ఎన్ని రోజులు వెళ్ళగలదో అలాగే ఆ ట్రైన్ ఆకుండా ప్రయాణం చేసేలాగా ఆజ్ఞాపించాడట. అలా 140,000 మంది ఆ ట్రైన్ లో అన్నం లేక, నీళ్లు లేక, నిద్ర లేక ఎంత మందిని పట్టగలరో అంతమంది ఆ భోగిలో కుక్కడాన్ని బట్టి వాళ్ళందరూ ఆక్సిజన్ కొరతతో కూడా దిక్కులేని సాగు చచ్చిపోయారు. ఎంత క్రూరుడో, ఎంత క్రూరుడో. ప్రియమైన దేవుడు, అటువంటి వ్యక్తి తనను తాను వినాశపడి చచ్చిపోయినప్పుడంట ప్రపంచమంతా సంతోషపడిందని. ప్రపంచమంతా సంతోషపడింది. సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి అతడు ఒక తీవ్రవాది. అతడు కూడా అలాగే అనేకులైన అమాయకుల్ని మతం పేరిట చాలా మందిని చంపేశాడట. అతను కూడా పట్టుకుని అతను కూడా ఉరితీయడాన్ని బట్టి చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారట. నీరో చక్రవర్తి అని మొదటి శతాబ్దంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. అతడు దేవుని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క విశ్వాసం ఉంచిన వారిని అతడు పట్టుకుని నానాహింసలు పెట్టి వారిని చంపేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బట్టి గమనించండి, యోహానుని అరటి చెట్టుకు కట్టి పెట్రోల్ రాసి తగలబెట్టాడట. కానీ దేవుని చిత్తము అతని పట్ల వేరే విధంగా ఉండడాన్ని బట్టి యోహాను బ్రతికిపోయాడు. బాగా కాలుతున్న నూనెలో వేయించేలాగా ఆ యొక్క యోహానుని నూనెలో వేశాడు. అయినా కానీ అతడు చనిపోలేదు. అయితే ఇతడు ఏం చేసినా చనిపోవట్లేదని జనసంచారం లేని చుట్టూ నీళ్లు ఉండే ఒక ప్రాంతంలో పద్మాసు దీపంలో అతన్ని విడిచిపెట్టాడు. ఈ అగాధంలో, ఈ చీకటిలో ఇక్కడ జనసంచారం ఏమి లేదు, ఇక్కడ తినడానికి ఆహారం ఏమీ లేదు, ఇతడు ఎలాగైనా చనిపోవాలని చెప్పి తీసుకెళ్లి పద్మాసు దీపంలో వదిలిపెట్టాడంట. అప్పుడే పద్మాసు దీపం నుండి దేవుడి దర్శనాన్ని పొందుకునే ప్రకటన గ్రంథాన్ని యోహాను శిష్యులైన యోహాను గారు రాయడం మనము చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడు, అటువంటి క్రూరమైన నీరో చక్రవర్తి కూడా చనిపోయినప్పుడు చాలా మంది క్రైస్తవులు సంబరపడిపోయారు. ఇలా ఉన్న చాలా మంది చరిత్రలో అత్యంత క్రూరులై ఉండడాన్ని బట్టి, వారి యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి వారు చనిపోయినప్పుడు అనేకులు సంతోషపడ్డారు. ఇక్కడ కూడా ఈ యెహోరాము అనే వ్యక్తి కూడా అతడు ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ఎందుకు ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు? ఎందుకంటే ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడని
ఎందుకు అంటే యెహోషాపాతు తన కుమారులందరికీ కూడా తన స్వాస్థ్యాన్ని చక్కగా పంచిపెట్టాడట. ఈ యెహోరాము అనే వ్యక్తి యెహోషాపాతు యొక్క పెద్ద కుమారుడై ఉండడాన్ని బట్టి అతనికి మాత్రమే రాజ్యాన్ని అప్పగించాడట. అయితే తన సహోదరులందరూ కూడా చక్కగా వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని తీసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అయితే ఈ యెహోరాము అనే వ్యక్తి తనకంటే యోగ్యులైన తన సహోదరుల మీద పడి వారు అన్యాయంగా చంపేశాడు. ఏం చేస్తాడండి? అన్యాయంగా చంపేశారు. వారు కూడా మాకు రాజ్యమే కావాలి, మాకు ఆస్తుపాస్తులు అవసరం, మాకు అధికారమే కావాలని తిరుగుబాటు చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదట. వారు దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉన్నవారట. యెహోరాము యొద్దకు ప్రవక్తను పంపించి దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకంటే యోగ్యులైన నీ సహోదరులను నీవు చంపించి ఉన్నావు కాబట్టి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ యెహోరాము తనకంటే యోగ్యులైన తన సహోదరులు అనగా దేవుని వల్ల భయభక్తులు కలిగిన వారు, నీతి ప్రవర్తన కలిగిన వారైన తన సహోదరులను అన్యాయంగా చంపేశాడు. దేవుడు ఎప్పుడు కూడా నరహత్యను సహించేవాడు కాదు. ఆ ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా నరహత్య చేయవద్దు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కయీను హేబేలును చంపిన తర్వాత దేవుడు తన సన్నిధిలో ఉండకుండా కయీనుని వెళ్ళగొడితే కయీను దేశగమనిగా తిరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో సూచింపబడిన మానవునికి ఎవరైనా సరే వారు హాని పాల్పడితే, వారిని చంపేయాలనుకుంటే, వారిని లేకుండా చేయాలనుకుంటే దేవుడు సహించేవాడు కాదు. ఆహాబు కూడా అలాగే నాబోతును అన్యాయంగా తన ద్రాక్ష తోటను తీసుకోవడానికి అబద్ధ సాక్ష్యమును మోపి చంపించాడు. అయితే దేవుడు నాబోతు ఆ వ్యక్తికి నువ్వు ఎటువంటి స్థితిని పట్టించావో, ఎక్కడైతే నువ్వు అతని రక్తాన్ని ఒలిగించావో, నాబోతు యొక్క రక్తము నువ్వు ఎక్కడైతే ఒలిగించావో అదే విభాగంలో నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నీ శవములు బ్రతుకుపల్లాలే ఉంటాయని చెప్పి దేవుడు మాట్లాడిన. ప్రియమైన దేవుని బిడ్డని గమనించండి, ఇక్కడ ఆ దేవుడు నరహత్యను ఎప్పుడు కూడా ప్రోత్సహించబడలేదు. ఈ వ్యక్తి యెహోరాము అనే వ్యక్తి అన్యాయంగా తనకంటే యోగ్యులైన తన సహోదరుల మీద పడి వారిని చంపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అంత మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలీయుల రాజైన ఆహాబు కుమార్తె అయిన అతల్యాను అతడు వివాహం చేసుకున్నాడు. ఏం చేశాడంట? ఇశ్రాయేలు రాజైన ఆహాబు కుమార్తె అయిన అతల్యాను వివాహం చేసుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, మరి ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలే కదా, అందులో తప్పేముంది అని మనం అనుకోవచ్చు. కానీ అప్పటికే ఇశ్రాయేలు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధనలో పడి ఉన్నారు, ఘోరమైన విగ్రహారాధన చేస్తా ఉన్నారు. దేవునికి అంత మాత్రం ఇశ్రాయేలు వ్యక్తులుగా ఆ ఇశ్రాయేలు ఆ దినాల్లో లేరు. ఆహాబు కూడా ఆ ఆశ్చర్యంలో ఆ దేవతను పెట్టుకొని, అస్తారోతు దేవతను పెట్టుకొని అతడు ఆ విగ్రహారాధన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవునికి ఇష్టము లేని జనాంగమైన ఇశ్రాయేలీయుల యొక్క రాజు అయిన ఆహాబు కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు. అతడు అలాగా వివాహం చేసుకోవడాన్ని బట్టి యోధా దేశంలో అంతవరకు కూడా యెహోషాపాతు వరకు, తన తండ్రి అయిన యెహోషాపాతు వరకు కూడా యోధా రాజులు అందరూ చక్కగా దేవుని ఎలా భయభక్తులు కలిగి దేవుడు ఎలా చెప్తే అలా మాట వినేవాళ్ళు. దేవుని యొక్క విచారణ చేయకుండా ఏ పనిని కూడా వాళ్ళు చేసేవారు కాదు. అటువంటి యెహోషాపాతు వంటి గొప్ప భక్తుని కడుపున పుట్టిన ఈ యెహోరాము అక్కడ ఇశ్రాయేలు రాజు కుమార్తెను వివాహం చేసుకుని ఎన్నడూ యోధా దేశంలో లేని ఆ విగ్రహారాధన అక్కడ ప్రవేశపెట్టాడు. యెహోరాము విగ్రహారాధన చేయడం మాత్రమే కాదు, యూదులందరూ కూడా విగ్రహారాధన చేయడానికి అతను కారకుడయ్యాడు. అతను బట్టి దేవుని యొక్క బహు కోపము, ఘోరమైన దేవుని ఉగ్రత అతని మీద వచ్చింది. అతని ఎదురు దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఉన్నారు, ఇదిగో యెహోరాము, నీవు ఇశ్రాయేలు యొక్క ఆహాబు కుమార్తెను వివాహం చేసుకుని ఉన్నావు. ఇదిగో ఎందరో కూడా ఈ యొక్క యూదులు విగ్రహారాధన చేయలేదు, నిన్ను బట్టే వీరందరూ
కనుక ఇదిగో నా ఉగ్రత నీ మీదకి వచ్చి ఉన్నది. నీ కుటుంబంలో ఎవరు కూడా నీ భార్య కానీ నీ పిల్లలే కానీ మగ పురుషులు ఎవరు లేకుండా నేను వారందరూ సమానంగా నాశనం చేయబోతా ఉన్నాను. ఇదిగో శత్రువులకు వారందరినీ అప్పగించబోతా ఉన్నాను. నీవు కూడా నీ ఉదరమున నీ కడుపులో రోగము పుట్టి 2 సంవత్సరములు బహు వేదన పడి నీ పేర్లన్నీ బయటపడి చనిపోతామనే గొప్ప తీర్పు ఆ యొక్క యెహోరాము మీదకి వచ్చి ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాగున గొప్ప తీర్పు యెహోరాము మీదకి వచ్చినప్పుడు ఫిలిస్తీయులు ఆ యొక్క యోధా ప్రాంతం మీద దండెత్తి అక్కడ ఉన్న యెహోరాము యొక్క భార్యని అతని పిల్లల్ని ఆ అంతఃపురంలో ఉన్న వారందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయారంట. ఆ యూదా దేశంలో ఉన్న వారందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయారంట. వారికి అక్కడ వారు బానిసత్వాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. ఎవరి వలన? యెహోరాము చేసిన పనుల వలన. ఆ రాజ్యంలో ఉన్న వారికి ఎవరికి కూడా సంతోషము లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇతడు చెరుపైంది కాక రాజ్యాన్ని అంతటినీ కూడా పాడు చేశాడు. అందులో దేవుని గొప్ప తీర్పు యెహోరాము మీదకి వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యెహోరాము కూడా 2 సంవత్సరములు కుదరని రోగం చేత అతడు బాధపడి తన దేవుళ్ళన్నీ బయటపడి ఏమైపోయాడంట? చనిపోయాడు. అతని గురించి తెలియజేయబడుతున్న మాటను మనం గమనించినట్లయితే 20వ వచనం మరొకసారి చదువుదాం. చూడండి, 2వ గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనం. అతడు ఏలాపించినప్పుడు 32 ఏళ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టి అతడు ఎవరికి ఇష్టం లేని వాడిగా చనిపోయాడు. అటువంటి ఎవరు కూడా అతను చనిపోవడానికి బట్టి కన్నీరు కాచలేదు. ఎవరు కూడా అతని మరణాన్ని బట్టి దుఃఖించలేదంట. అయితే ఇతడు రాజులు ఉన్న సమాధిలో పెట్టడానికి యోగ్యుడు కాదని తీసుకెళ్లి ఊరు చివర దావీదు పురమందు పారేశారు. దావీదు పురమందు వేరొక చోట పాతి పెట్టి అన్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని, ఎటువంటి ఘోరమైన జీవితాన్ని యెహోరాము కలిగి ఉన్నాడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గమనించండి. ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడంటే చాలా మంది ఆ వ్యక్తిని గోరు దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నప్పుడు ఆయన పాడిపోయడానికి నేను మోస్తానని చాలా మంది ఏం చేస్తారు? పోటీలు పెడతారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి బ్రతుకున్నప్పుడు నాకెంతో మేలు చేశాడు, ఈ వ్యక్తి బ్రతుకున్నప్పుడు నాకు మాట సహాయం చేశాడు, ఈ వ్యక్తి బ్రతుకున్నప్పుడు నాకు లేని స్థితిలో నన్ను ఆదుకున్నాడు. ఇదిగో ఇతని పాడిపోయటము, ఇతని కాడిపోయటము మా బాధ్యత. ఇదిగో ఇతని కాడి పోస్తే మాకు ఆశీర్వాదము, నా కుటుంబానికి నాకు మంచిది. ఇదిగో అతను చేసిన మంచిని బట్టి ఇది నా బాధ్యత అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు? పోటీ పడతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనల్ని బట్టి కూడా మనం చనిపోయిన తర్వాత అలాగే పోటీలు పడి మన కాళ్ళకు పోయడానికి అనేకులు ఉంటారు. చాలా మంది అంటుంటారు, నలుగురు మంచి పనులు చేసి చచ్చిపోవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అవునా కదండి? అవునా కదా? నలుగురు మంచి పనులు చేసి చనిపోరా. నువ్వు పోయిన తర్వాత నలుగురు మోయడానికి ఇష్టపడతారని అంటారు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు ఏం చేస్తారన్నా ముక్కులకి కాళ్ళకి చెవులుకొని మొత్తం వడదీయకుండా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. వీడు చచ్చింది కాక వీడు బతుకున్నప్పుడు తాగి అప్పులు చేస్తే మా బ్రతుకులంతా కూడా వీడు అప్పులు కట్టడానికే సరిపోయింది అని మాట్లాడుతుంది. ఎవరు? కన్న బిడ్డలే మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అటువంటి దుస్థితి ఉండకూడదు. మంచివాడు తన పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిసినారితనం అండి. ఎవరికి ఏది పత్రం నాది నేనే
తరిమి తీరను ఇంట్లో పెడతారు, ఆయన బిల్వలో పెడతారు, ఉందా లేదా అని 10 సార్లు తీసి చూసుకుంటా ఉంటారు. దేవుడు నలుగురికి పెట్టే స్థితిలో నేను వచ్చినప్పుడు ఇదిగో సహాయం కోసం నీ అద్దకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా తృణీకరించుకోడు. నేనేమి నీ ఆస్తులను అనట్లేదు, నీ ఆస్తులు నాశనం అనట్లేదు. ఇదిగో ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టడానికి నువ్వు వెనకాడితే నువ్వు ఎలా దేవుని బిడ్డగా అవుతావు? దేవుని వాక్యం సాధిస్తా ఉంది. నీ యొక్క 2 అంగీలు ఉంటే ఏ వస్త్రాలు లేని వారికి ఒక అంగీని ఇమ్మని చెప్తావు. ఎవరైనా సరే నువ్వు 1 మైలు రమ్మంటే నువ్వు వారికి 2 మైలు వెళ్ళమని వాక్యం చెప్తావు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇంటికి వచ్చిన భిక్షగాడికి బియ్యం వేయడానికి కూడా మంచి మనసు రాదు. కొంతమంది ఇస్తామని ముందే ప్రగల్భాలు పలుకుతారు. నేను ఎంత ఇస్తాను, అంత ఇస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను. కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తీసుకోండి ఏంటంట తీసుకో. ఇచ్చిన వాడికి లేదా ఆశీర్వాదం తీసుకున్న వాడు కూడా ఉండదు. ఏం చేస్తారంట? తీసుకో, అది తప్పదలేక అన్నట్టుగా చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు కూడా అలాగా ఉండవు. మనం చనిపోయిన తర్వాత 10 మంది మన కోసం ఏడవాలి. ఏం తీసుకుపోతామండి లోకం? ఏదైనా తీసుకెళ్ళగలమా? మనం తీసుకెళ్ళగలమా? నాది నాది అంటూ రాజులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, నాది నాది అంటూ రాజులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఎరుగ ఆశెందుకు నాది 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 నేనైతే నాకే కావాలి, నేను బ్రతకడంలో అంతా అనుభవించాను, నా వెనకొన్నాడు అసలు ఏది ఉండడానికి వీల్లేదని అనుకుంటారు చాలా మంది. దేవుని పెట్టారు అలాగే మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం చనిపోతే మన యొక్క దేహానికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేసే విధంగా మనం బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క భార్య చనిపోయినప్పుడు అబ్రహాము ఆమెను ఎక్కడ పెట్టాలో తెలియక అతడు ఆ దేశపు ప్రజల దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో ఈ దేశంలో నేను పరదేశినై ఉన్నాను, పరవాసినై ఉన్నాను, ఇక్కడ నాకు స్థలం ఏది కూడా లేదు, దయచేసి ఇదిగో ఈ మక్కల గృహను నా కొరకు ఇవ్వండి, నా భార్యను నా పాతి పెట్టండి, నా ముందకుండా ఆమెను తీసుకువెళ్ళి ఆ గృహలో పాతి పెట్టడానికి నాకు ఆ యొక్క స్థలాన్ని ఇవ్వనంటే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు మహారాజు బ్రతికి ఉన్నావయ్యా, ఇదిగో నువ్వు అడిగితే ఏదైనా సరే నాలో ఎవరో కూడా ఇవ్వకుండా ఉన్నాము, తీసుకోయ్యా, నువ్వు భక్తుల గృహం నువ్వు తీసేసుకో, పెట్టుకో, మీ భార్యను మధ్యలో పెట్టేసుకో అని చెప్పి మాట్లాడుతా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటాడు, అయ్యా అలా కాదు, ఇదిగో ఆ గృహ ఎంత వెలకి నువ్వు అమ్ముకుంటావో అంత వెల చెప్తే దాన్ని నేను నీకు ఇచ్చాను. ఎంత నీతిమంతుడైన అబ్రహాము ఫ్రీగా వచ్చింది ఏది కూడా తీసుకోవట్లేదు. ఎంతో నీతిమంతుడైనాడు, చాలా చక్కగా వారి ఎదుట నీతి ప్రవర్తన కనబరుచున్న మంచి వ్యక్తి అనిపించుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ అయ్యా నువ్వు మహారాజు, నీకేది కొనుగోలు లేదయ్యా, ఇదిగో మా యొక్క భక్తుల కొనుగోలు ఫ్రీగా తీసేసుకోవాలంటారు. ప్రియమైన దేవుడు మనకి ఇస్తారా? చిచ్చి తీసేయండి, మా స్థలంలో పెట్టడానికి ఏం లేదు, మళ్ళీ ఎవరుంటే అక్కడ పెట్టుకోమని, లేకపోతే ఊరికి శ్మశాన్ని పట్టుకుంటారు అలా రాలేయండి అని అంటారు. అవునా కాదండి? అవునా కదా? కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. దోర్కా అనే వ్యక్తి, సవిత అని మారు పేరు కలిగిన దోర్కా అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా చనిపోయినప్పుడట అక్కడున్న వారందరూ కూడా ఆమె శవమును కడిగి మేడగల్లి మీద పెట్టారంట. పెట్టి ఆ యొక్క వస్త్రాన్ని ప్రాంతంలో
పేతురు పిలిపించారట. పేతురు ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయింది, అప్పకోసమేమో పెద్ద చనిపోయింది, అప్పకోసం ప్రార్థన చేయాలని పిలిపించినప్పుడు పేతురు వచ్చి ఆమె దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళందరూ అయ్యా ఇదిగో ఆమె బ్రతుకున్నప్పుడు వస్త్రాలు కుట్టించిందయ్యా, మా అందరినీ దానం చేస్తుందయ్యా, మన ధర్మాలు చేస్తుందయ్యా, ఇదిగో అది ఎంత చక్కగా పనిచేస్తుందో తెలుసా, చాలా మంచి వ్యక్తి అయ్యా అని చెప్పి, అటువంటి వ్యక్తి చనిపోయిందయ్యా అని చెప్పి వారందరూ కూడా ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నారు. ఈరోజు ఒకవేళ ఇక్కడున్న మనలో ఎవరైనా మనం చనిపోతే మన కుటుంబ సభ్యులు మన గురించి ఏడుస్తారా? ఎలా ఏడుస్తారు? ఏదో జనాలు చూస్తున్నారు కాబట్టి ఏడుస్తారా? ఏడవకపోతే బాగోదు కాబట్టి ఏడుస్తారా? ఒకవేళ మన సంఘంలో మన వ్యక్తి చనిపోయిందంటే చెప్పినప్పుడు అయ్యో పాపం చనిపోయిందా, ఎంత మంచి వ్యక్తి, ఎన్నోసార్లు చాలా సార్లు చక్కగా పలకరించేది, ఆ వ్యక్తి నన్ను ప్రోత్సహించేది, విశ్వాసంలో పాటలు పాడటంలో దేవుడు పనిచేయడంలో ప్రోత్సహించే వ్యక్తి నా పక్కన వచ్చి కూర్చుంటుంది, చాలా మంచి వ్యక్తి అని ఎవరి గురించి అయినా సాక్ష్యం చెప్తారా? పాటలు అయిపోయిన తర్వాత 12:30 1 గంటకి బైబిల్ తీసుకొని రావటం, బైబిల్ పడేయటం, కూర్చోటం, అలా అయిపోతలోనే ఆమె అనకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం. కనీసం నీ పక్కన వాళ్ళకి కనీసం ప్రైజ్ లాగా చెప్తుందా, కనీసం మంచిగా మాట్లాడకుండా, వారి కోసం నువ్వు ఆలోచించకుండా, నీ పక్కన ఉన్న వ్యక్తి అతను ఏ స్థితిలో ఉన్నాడు, వారి తినడానికి అన్నం ఉందో లేదో, వారి ఇంట్లో వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో, కనీసం ఆమె ఎంత బాధపడుతూ ఉందో, సంతోషంలో ఉందో, ఆమె బాధలో సంతోషంలో పాల్పంచుకోకుండా, కనీసం వాళ్ళతో మంచి సంబంధాన్ని కలిగి ఉండకుండా వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉంటే నీ గురించి సంఘంలో ఉన్న వ్యక్తులు బాధపడతారండి. నచ్చపోయింది పోనీయండి, అంత ఆటంకమో, ప్రార్థన జరగదు, ఏమి జరగలేదు, ఏమి చేయలేదు, దాన్ని ఎదురు మాట్లాడుతుంది, ఏ పనికైనా ముందుకు వచ్చేస్తాను, ముందుకు వచ్చి ఎదురు మాట్లాడేస్తాను, పోకపోయింది ఓడిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటారు. ఈరోజు మనం చనిపోతే మన గురించి మన ఊరు, మన గ్రామం ఏం మాట్లాడుకుంటా ఉంది. మన దొరగారు చనిపోయారు కదండి, పాపం ఆయన ఏదో అవమానం కలిగి చనిపోయారంటే, కానీ నిజంగా ఆయన చనిపోయారంటే నాకు 3 సంవత్సరాల క్రితం నుంచే తెలుసు. నాకు ఈ 3 సంవత్సరాల ఆయన చనిపోయింది అయ్యో పాపం అనిపించింది. అంత మంచి వ్యక్తి, ఎక్కడ కనపడినా మంచిగా మాట్లాడతారు. మా ఇంట్లో నా చెల్లి పెళ్లికి పిలిస్తే కూడా ఆయన వచ్చారు. ఎక్కడ ఏ ఫంక్షన్ అన్నా సరే వాళ్ళు వెళ్తారంటే చాలా మంచిగా ఉంటారు, తన భేదం లేకుండా చాలా మంచిగా ఉంటారంటే. ఎవరు నోటుకుంటైనా సరే అయ్యో పాపం ఆయన ఎలా చనిపోయాడు, ఆయన ఎలా చనిపోయాడు అని అందరూ కూడా బాధపడే పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అంటే అలా ఉండాలి, అలా చెప్పుకోవాలి నలుగురు మన గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అటువంటి స్థితిని కలిగి ఉండాలి. నిన్ను పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తా ఉండగా, ఈ లోకంలో నిన్ను మోయడానికి నలుగురు సంపాదించుకోకపోతే, మంచి పనులు చేసి నలుగురు సంపాదించుకోకపోతే ఇంకా మన బ్రతుకు ఎందుకు? మనం ఏది తీసుకుపోం కదండి, తీసుకుపోతున్నావా? ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా ఒక స్లోగ బియ్యము మళ్ళా ఆశించకుండా ఎవరికైనా ఇచ్చారండి? ఇచ్చారా? మా ఇంట్లో ఉన్న సోళ్ళ బియ్యం తీసుకెళ్ళి వండుకోండమ్మా, మీ ఇంట్లో లేవంట కదా అని ఎరుగుపోయిన ఉన్నవారికి ఎవరికైనా నువ్వు ఇచ్చావా? ఇచ్చారండి? అది మన సాక్ష్యం, అలా ఉండకూడదు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచితే, మనకి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనం కలిగిన దాంట్లో ఆపదలో ఉన్న వారికి మనము పెట్టాలి. ఒక పూట అన్నం లేక బాధపడుతున్న వ్యక్తి, ఒక వస్త్రం లేక బాధపడుతున్న వ్యక్తిని చూసి ఇదిగో ఏం కాదులే చలి కాసుకో సమాధానంగా వెళ్ళిరా అని అంటే వాక్యం ఏమన్నా తెలుసా? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతము. లోకంలో ఉన్న వాళ్ళే నయం చక్కగా జాలి పడతారు. నువ్వు కూడా అలాగే కేవలం మాటలు చెప్పి వదిలేసే వ్యక్తులుగా ఉంటే, క్రియలు లేని విశ్వాసం మృతము. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచితే, దరిద్రులుగా ఉంచితే, నీకు అన్ని సమృద్ధిగా ఇస్తే, లేని వారి కోసమో నీవు చేయి చాపడానికి వెనుకటిస్తే ప్రభువు నేను క్షమించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదనకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. అప్పిస్తే మనకి తిరిగి చేస్తారా లేదండి? ఇస్తారు.
నీవు పేదలకు సహాయం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తిరిగి నీకు మరలా ఉపకారాన్ని చేసేవాడుగా ఉంటాడు. ప్రియమైన దేవుడు పెట్టాలా, దేవుడి మందిరంలో క్రైస్తవులను చెప్పుకొని పెద్ద పెద్ద పాటలు పాడుకుంటా, రాగాలు తీసుకుంటా, పాటలు పాడుకుంటా అన్ని చేసి మనము ధనాపేక్ష కలిగి మనము ధనాన్ని ఎవరికి లేక మనం కలిగి ఉన్న దాంట్లో ఎవరికి ఇవ్వకపోతే మనం ఏది క్రైస్తవులు? మన ప్రభు మన కొరకు ఆయన ధనవంతుడై ఉండి మనందరం ధనవంతులు రావడం కోసం ఆయన దారిద్రతను వహించి ఉన్నవాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు మాదిరండి, మాదిరి కనుక మనందరం కూడా అదే రీతిగా శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండమని వాక్యం తెలియజేస్తాం. ఒక చెంప కొడుతూ ఇంకొక చెంప చూపించమని వాక్యం తెలియజేస్తున్నాం. వ్యర్థమైన గొడవలు పెట్టుకొని మనుషులందరితో మనము చెడపించుకోకుండా మన కుటుంబంలోనే లేవారి కోసం మన గుర్తులు విప్పు పెట్టేవారుగా మనం ఉండి దేవుని యొక్క దైవికమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు మాకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. వరకు చక్కటి ఆత్మీయమైన విషయాలు మాకు అందించిన దేవుని సేవకులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నేర్చుకున్నాం, పాట పాడుకుందాం,